ఇచ్చినటువంటి ఈ నెంబర్స్ యొక్క అడిషన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామో చూద్దాం. మనం ఇంతకుముందే డిస్కస్ చేసాం ఏంటంటే సమ్ ఫంక్షన్ సింటాక్స్ ఏంటి, సమ్ ఓపెన్ పారెంథసిస్ నెంబర్ 1 నెంబర్ 2 సో ఆన్. సో మనం ఈ నెంబర్స్ యొక్క సమ్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామో చూద్దాం. నేను కీబోర్డ్తో టైప్ చేస్తున్నాను ఈక్వల్ టు సమ్ ఓపెన్ పారెంథసిస్, తర్వాత ఫస్ట్ సెల్ ఏముందండి A2. సో ఈ A2లో నెంబర్ ఉంది కాబట్టి A2 సెల్ పైన క్లిక్ చేయండి, కీబోర్డ్తో టైప్ చేస్తున్న కామా, తర్వాత B2 సెల్ పైన క్లిక్ చేయండి కామా, తర్వాత C2 సెల్ పైన క్లిక్ చేయండి కామా, తర్వాత D2 సెల్ పైన క్లిక్ చేయండి కామా, తర్వాత E2 సెల్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే కీబోర్డ్లో ఎంటర్ కీని ప్రెస్ చేయండి. మీరు చూడండి సమ్ వచ్చింది ఏంటండి 292. ఇది ఒక రకంగా మనం సమ్ని క్యాలిక్యులేట్ చేయడం. ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఏ విధంగా అంటే చూడండి, ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను, ఈ ఏ సెల్ పైన క్లిక్ చేశానంటే C7 సెల్ పైన క్లిక్ చేశాను, ఈక్వల్ టు సమ్ అని టైప్ చేయండి, తర్వాత ట్యాబ్ని ప్రెస్ చేయండి, మీకు ఓపెన్ పారెంథసిస్ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ సెల్ ఏంటంటే ఇక్కడ మీరు చూడండి నెంబర్స్ అన్నీ సీరియల్గా ఉన్నాయి. సీరియల్గా ఉంటే మనం ఎలా రాస్తామో చూద్దాం. ఇప్పుడు ఈ నెంబర్స్ అన్నీ సీరియల్గా ఉన్నప్పుడు ఇప్పుడు ఓపెన్ పారెంథసిస్ తర్వాత ఫస్ట్ సెల్ పైన ఏదైతే సెల్లో నెంబర్ ఉందో ఆ సెల్ పైన క్లిక్ చేయండి. నేను ఇక్కడ A2 పైన క్లిక్ చేస్తున్నాను. తర్వాత కీబోర్డ్తో టైప్ చేయండి కొలన్, తర్వాత కొలన్ టైప్ చేసిన తర్వాత లాస్ట్ సెల్ ఏముందండి ఈ రేంజ్లో E2, డైరెక్ట్ E2 మీద క్లిక్ చేయండి. అంటే ఇక్కడ A2 కొలన్ E2 అని రాస్తే మీనింగ్ ఏంటంటే A2 కామా B2 కామా C2 కామా D2 కామా E2 అని అర్థం. ఇప్పుడు ఎంటర్ని ప్రెస్ చేయండి, మీరు చూడండి సేమ్ వచ్చింది 292 అనేది సమ్. ఇంకో రకంగా కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎలా అంటే సేమ్ థింగ్ ఈక్వల్ టు సమ్ అని టైప్ చేయండి, ఓపెన్ పారెంథసిస్. ఇప్పుడు మీరు A2 మీద క్లిక్ చేసి తర్వాత కొలన్ తర్వాత E2 మీద క్లిక్ చేయడం కాకుండా A2 సెల్ మీద క్లిక్ చేయండి, మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి E2 వరకు. చూడండి ఆటోమేటిక్గా వచ్చింది. తర్వాత ఇప్పుడు కీబోర్డ్లో ఎంటర్ కీని ప్రెస్ చేయండి. చూడండి 3 సమ్స్ కూడా సేమ్ అదే విధంగా వచ్చాయి, 292 రిజల్ట్. సో మనం ఈ విధంగా సమ్ని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం నెంబర్స్ కనుక సీరియల్ ఆర్డర్లో ఇస్తే.